రెయిన్బో ప్రేక్షకులందరికీ నమస్కారం. క్వీన్ ఆఫ్ ద వరల్డ్ మిస్ జాష్నవి మనతో ఉన్నారు. ఈరోజు తనతో మాట్లాడి తన అనుభవాలు ఏమిటో మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ జాష్నవి. గుడ్ మార్నింగ్ అనిత గారు. ఎలా ఉన్నావు? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మన తెలంగాణ బిడ్డవై ఉండి టైటిల్ సాధించావంటే చాలా ప్రౌడ్గా ఉంది. ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, సో మీ ఎడ్యుకేషన్, చైల్డ్హుడ్ అంతా ఎక్కడ జరిగింది? ఫస్ట్ 10th వరకు ఐ స్టడీ ఇన్ తక్షశిల పబ్లిక్ స్కూల్. ఓకే. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అదే ఇక్కడ నా పర్సనాలిటీ యాజ్ అ పర్సన్గా కైండ్ పర్సన్, నో అందరితో మింగిల్ అయ్యేటట్టు ఆ సిబిఎస్ఈ స్కూల్లో నేర్చుకున్నాను. ఓకే. బికాజ్ అన్ని స్టేట్స్ నుంచి ఉంటుండే సిబిఎస్ఈ స్కూల్స్ లో. సో సంబడి యూస్ టు స్పీక్ మహారాష్ట్ర, సంబడి యూస్ టు స్పీక్ కన్నడ, multilingual. So and we all used to speak English together. Okay. So that's how I learned to be very compassionate and kind and very mingling with everybody. Okay. And then since my dream was to become a doctor, I had to again shift to Chaitanya and Narayana. Okay. I struggled really hard, but then thanks to the Telangana welfare schools, they started this program called OPBC. Okay. Operation Blue Crystal ani. It is for people like us, ఎవరైతే very backward communities నుంచి వస్తారు, and they can't really afford to pay like BCAT and CCAT MBBS courses. Okay. So వాళ్ళ కోసం extra 1 year long term పెట్టి గురుకులాల్ గౌలి దొడ్డి క్యాంపస్, అక్కడ I studied my long term. And then second attempt లో I got a free seat, scholarships seat in Bhaskar Medical College. Oh, great. Now I am in my final year MBBS. Oh, good. So ఇప్పుడు గురుకుల స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇప్పుడు జనరల్గా ఏంటంటే పిల్లవాడు స్కూల్ ఏజ్కి వస్తున్నాడు అనగానే ప్రైవేట్ స్కూల్స్లో సీట్ కోసం పేరెంట్స్ చాలా తపన పడుతూ ఉంటారు. మా పిల్లాడు ఇలా బ్రాండెడ్ స్కూల్లో చదవాలి అని చెప్పనేసి. సో అలా కాకుండా గురుకుల స్కూల్ సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు. అసలు డిఫరెన్స్ ఏంటి గురుకుల స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్? Obviously the fee difference. Yeah. There is a big, ippudaithe they are like costing us 10 to 15 lakhs in private schools. And moreover ippudu MBBS lanti course kosam prepare avvalante high faculty, very highly educated faculty undali. Alanti dorkadam very rare. But in Gurukular school there are people who are almost experienced for like 10-15 years. Training people for like 10-15 years. And every year from Gurukulalu entamandi, on an average 70 to 120 people will go into medical schools. Okay. Only because of the faculty. So the faculty is like highly trained faculty. Especially my 3 subjects, physics, chemistry and biology. Okay. So chala hard work chesi, chala like day to night. Okay. కూర్చుని మాత్రమే ఉంటారు బేసికలీ ఆ లెక్చరర్స్ ఇన్ గురుకులాలు. ప్రైవేట్ లో అంటే మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వచ్చేస్తాం, సిలబస్ వర్క్ చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ దే యూస్ టు కమ్ డౌన్ ఇన్ ది ఈవినింగ్ అండ్ లైక్ సిట్ డౌన్ విత్ us and ask us like what is this, like how did you think, how did the answer come. సో అలా మాత్రం కూర్చొని వెరీ ప్రైవేట్ గా క్లాసెస్ ఇచ్చేవాళ్ళు మాకు. ఓకే. So that is like the big difference I've seen. Yeah, అంటే టీచర్ కి స్టూడెంట్ కి ఒక ఫ్రెండ్లీ నేచర్. I still talk to them. నేను ఈ టైటిల్ విన్ అయినప్పుడు my biology professor from Gurukulalu, he texted me, is this you anesi. అచ్చా. I'm like, yes sir, that's me. And he was like, I'm so proud of you and all. ఎందుకంటే ఇప్పుడు పాతకాలం చూసుకుంటే టీచర్కి స్టూడెంట్స్కి ఎలా ఉండేదంటే స్టూడెంట్స్ వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతుండేవాళ్ళు. ఇంట్లో పేరెంట్స్తో వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు. ఈవెన్ స్కూల్లో మేము మా ఏజ్ అప్పుడు కూడా మేము టీచర్స్తో చాలా క్లోజ్ ఉండేవాళ్ళం. ఇప్పుడు చూస్తుంటే స్కూల్లో టీచర్స్ ఏంటంటే ఆ సిలబస్ వరకు చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు ఆ స్టూడెంట్కి వాళ్ళ ఫీలింగ్స్ కానీ అవన్నీ కూడా ఏం మాట్లాడట్లేదు. స్ట్రెస్ చాలా ఉంటుంది ఎందుకంటే మెడికల్ ఎంట్రన్స్ అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ టాస్క్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. అట్ సమ్ పాయింట్ యాజ్ అ స్టూడెంట్స్ మా మోటివేషన్ బ్రేక్ అయిపోతుంది. సో అలాంటప్పుడు వీ యూస్ టు హ్యావ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఫర్ మెడిటేషన్. Sometimes we used to stay back till 11:30 in the campus itself. And we used to talk to our program director, like how is it going to be, and he used to like make fun, like if you get first rank all over India, I'll give you this gift anesi. So we used to have that kind of conversations with our faculty. Ante kada ఇప్పుడు ఏంటంటే ఆ క్లోజ్నెస్, ఆ బాండింగ్ ఉంటే మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాము.
సో ఫస్ట్ మనకి వెళ్ళిపోవాల్సిన బాడీలోంచి స్ట్రెస్, అది రిలీఫ్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం. yes absolutely Yeah. అసలు నాకు తెలిసి మీ మమ్మీ కూడా గురుకుల స్కూల్స్ చాలా ప్రమోట్ చేశారు. అవును ఎందుకంటే అందరూ అక్కడ చేరాలి అని చెప్పని ఇప్పుడు చూసినా కూడా చాలామంది ఐఏఎస్ వాళ్ళ పిల్లలు కూడా గురుకులాల్లో జాయిన్ అవుతున్నారు. సో మీరు ఆ గురుకుల స్కూల్స్ ప్రమోట్ చేయాలని ఏమన్నా ఉద్దేశం ఉందా? yes of course ఎందుకంటే యాజ్ అ సిటిజన్ వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ని మనం ఎంకరేజ్ చేయకపోతే ఆబ్వియస్లీ వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గిపోతాయి. అవును. సో ఇఫ్ మోర్ పీపుల్ ఫ్రమ్ లైక్ ఇప్పుడు ఐఎస్ వాళ్ళ పిల్లలు అలా జాయిన్ అవుతే ద ఫ్యాకల్టీ విల్ హ్యావ్ ద ఫియర్ దట్ రిజల్ట్స్ చూపించాలి వీళ్ళకి. అంతే కదా. సో ఐ రియల్లీ థింక్ ఐ షుడ్ ప్రమోట్ దిస్ గురుకులాల్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బికాస్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏమవుతుందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ prestige issue. I cannot let my kids study in a government school ani. So they'll go to any extent to pay whatever fee. And private schools are making use of this. Ante kada. Avunu. Very well. So I think once oka thought ichi proper ga join chesin tarvata you should fall behind the faculty. My child is like this, take care of them anesi. That way I think we can make use of all the government schemes that are available. Okay. Because gurukulalalo the best thing is it's not just education. Food wale istaru. Okay. Clothes wale istaru. Okay. And also for women, I studied in a girls' school. So akkada they used to give us menstrual support also. Great. They used to give us sanitary napkins, washes, soaps. So it's not just for education. Complete A to Z. Like once you leave the student into the school, you don't have to worry. Okay. From menstrual hygiene to menstrual health. Okay. For females. Okay. ఇవన్నీ కూడా చూసుకుంటారు వాళ్ళు. రియల్లీ గ్రేట్ కదా. ఇంత ఫెసిలిటీలు ఉండి ఇప్పుడు మనం ఒక పిల్లని మనం అక్కడ పంపిస్తున్నామంటే మనకు ఒక భరోసా ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. సో అలాంటిది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నా అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. నేను కూడా అదే చెప్తున్నాను చాలా వరకు కూడా ఎవరైనా స్కూల్ సీట్స్ గురించి వాటి గురించి అడిగినప్పుడు కూడా సో గురుకుల స్కూల్స్ గురించి కనుక్కోండి మీరు, అట్లా వెళ్తే మంచిది అని. అది చెప్పినప్పుడు నన్ను కొంతమంది అంటే ఏంటి ఇలాగా అంటే డిస్కరేజ్ చేసి మాట్లాడుతుంది అన్న ఫీలింగ్ కొంతమందికి వచ్చింది. కానీ బట్ ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో రియల్లీ గుడ్. మోర్ ఓవర్ దీని గురించి అసలు తెలియదు, చాలా మందికి తెలియదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ త్రూ టు ద అంటే బ్యాక్వర్డ్ విలేజెస్ ఉంటాయి. స్కూల్స్ మేము ఫీజు కట్టలేము, మేము చదివించుకోలేము అనేది దట్స్ వేర్ చైల్డ్ మ్యారేజెస్ స్టార్ట్. దట్స్ వేర్ లైక్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్, చైల్డ్ లేబర్ అవన్నీ అక్కడే స్టార్ట్ అవుతాయి. సో వన్స్ వి గివ్ దమ్ ద ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ ఆల్ ఫ్రీ, యూ జస్ట్ హ్యావ్ టు రైట్ అన్ ఎంట్రన్స్. దే లైక్ thousands of seats available. But now like past few years nunchi because of all these changes ee food quality lo improvement, education lo improvement, so there it is very difficult to get seat in gurukulalu now. అంతే కదా. ఇప్పుడు ఏమైతుందంటే ఎక్కువ ఫీజులు కట్టుకోలేని వాళ్ళు చదువు ఆపేస్తున్నారు. మేము చదవలేమంటున్నారు, మేము ఎఫర్ట్ చేయలేమంటున్నారు. అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే చదువుకునే వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో గవర్నమెంట్ ఇలాంటివి ఇంప్రూవ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో యాజ్ ఏ డాక్టర్గా ఒక సిటిజన్గా ఇంకా ముందు కూడా గురుకుల స్కూల్స్ బాగా ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేద్దాం, కలిసి చేద్దాం. ఎందుకంటే ఒక టైంలో మమ్మీ నేను ఇద్దరము కలిసి చేసాము. ఇప్పుడు నా సైడ్ నుంచి ఎనీ సపోర్ట్ నేను వస్తాను తప్పకుండా. ఎడ్యుకేషన్లో మీరు ఇంత సక్సెస్ఫుల్గా పైకి వచ్చారు, ఇంకా స్పోర్ట్స్ ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నారా? ఫ్రమ్ చైల్డ్హుడ్ మై పేరెంట్స్ హ్యావ్ ఆల్వేస్ ఎంకరేజ్ మీ ఫర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ బాస్కెట్బాల్. ఇట్స్ లైక్ మై సెకండ్ లవ్ ఆఫ్టర్ స్టడీస్. సో బాస్కెట్బాల్ చిన్నప్పటి నుంచి ఆడి, బట్ ఐ గాట్ ఇన్ టు నేషనల్స్. కానీ ఆ పాయింట్లో ఐ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ మెడికల్ ఎంట్రన్స్ అండ్ నేషనల్స్. సో ఐ వెంట్ ఫర్ మెడికల్ ఎంట్రన్స్ ఆఫ్ కోర్స్, బట్ ఐ స్టిల్ కంటిన్యూడ్ టు ప్లే. వెరీ రీసెంట్లీ లాస్ట్ వీక్ ఆన్వర్డ్స్ వీ హ్యాడ్ మెడికల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ఇన్ అపోలో. అందులో వీ గాట్ ద థర్డ్ ప్లేస్ యాజ్ అ టీమ్ ఫర్ అవర్ భాస్కర్ మెడికల్ కాలేజ్. సో అది ఎప్పుడు ఉండేది. అండ్ మోర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఐ హావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ కథక్ ఆల్సో. బికాస్ దట్ టు అంటే నేను కాలేజ్కి వచ్చిన తర్వాత ఒకసారి ఎంబీబీఎస్ వచ్చి సెటిల్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ మై ప్యాషన్స్. ఐ వాజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కథక్. హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్ ఆన్ ద స్క్రీన్ వెన్ పీపుల్ డాన్స్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఆన్ స్టేజ్. సో లైక్ దట్ I trained in Kathak and I even finished my first year in Kathak diploma from Chandigarh University. Acha. So ekkadana performances ichara? At this point of time performances ivvaledu. Okay. But I've been like dancing just to train myself. Ante. Just like personal passion kosam. Ante. Edana opportunity vaste istara?
ఆఫ్ కోర్స్ ఓకే. ఇఫ్ ఐ థింక్ దట్ నా నా కోచ్ ఓకే. ఎవరైతే నా గురువు ఉంటారో లైక్ ఐ కెన్ ట్రస్ట్ దెమ్ అండ్ ఐ కెన్ పర్ఫార్మ్ అంటే డెఫినెట్లీ. సో మల్టీ టాలెంటెడ్. సో వై బాస్కెట్బాల్? అందరూ క్రికెట్ అది ఇది అనుకుంటారు కదా, మోస్ట్లీ ఇండియాలో ఎవరికైనా చూసామంటే క్రేజ్ క్రికెట్. I had a coach in 5th class. Okay. He used to be very handsome. Oh. And the way he used to play basketball used to make us like నేను కూడా అలా ఆడాలి అని చాలా ఇన్స్పైర్ చేసేది మమ్మల్ని. సో అందరం వెళ్ళి 5th క్లాస్ లో జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిపోయి అప్పటి నుంచి బాస్కెట్బాల్. బట్ హీ వాస్ వెరీ స్ట్రిక్ట్. కానీ బాస్కెట్బాల్లో ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు క్రికెట్ లో 12 members, బాస్కెట్బాల్ లో మెయిన్ 5 ఉంటాం. సో ఇట్స్ నాట్ లైక్ ద అటెన్షన్ ఇస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఈచ్ ఆఫ్ us get equal chance in the game. Okay. And it is a very beautiful sport అనిపిస్తుంది నాకు. అవునవును, నిజమే. సో ఎందుకంటే మా కిడ్స్ని కూడా నేను బాస్కెట్బాల్లో జాయిన్ చేశాను. రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్కి చాలా టైటిల్స్ తీసుకొచ్చారు. సో అందుకే అడుగుతున్నాను నేను. ఓకే, దెన్ మీకు ఒక ఎన్జిఓ ఉందని విన్నాను. అవును, మై ఎన్జిఓస్ నేమ్ ఇస్ స్లేట్. 2016 లో స్టార్ట్ చేశాను బేసికలీ. మై మదర్ స్టార్టెడ్ అండ్ ఐ యూస్ టు గివ్ హర్ అసిస్టెన్స్. లేటర్ ఆన్ మా మమ్మీ వేరే వర్క్ లో బిజీ అయిపోయేసరికి ఐ టుక్ ఓవర్ ది ఎన్జిఓ. బేసికలీ స్లేట్ అంటేనే మీకు తెలుస్తుంది, ద అజెండా ఇస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో త్రూ దిస్ యాక్చువల్లీ మేము గురుకులాలలో ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసాము. త్రూ దిస్ ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసామంటే ఎవరైతే అడల్ట్స్ ఉంటారో హూ డెంట్ ఫినిష్ దర్ ఎడ్యుకేషన్, వి స్టార్టెడ్ కలెక్టింగ్ దీస్ పీపుల్ అండ్ వి స్టార్టెడ్ ఎంకరేజింగ్ దెమ్ టు రైట్ ఓపెన్ స్కూల్స్. సో అట్లీస్ట్ వాళ్ళు 10th అయినా పాస్ అయ్యి ఇంటర్ అయినా పాస్ అయ్యి దే విల్ హ్యావ్ దిస్ కాన్ఫిడెంట్ దట్ నేను చదువుకున్నాను, ఇంటర్ వరకు అయినా చదువుకున్నాను. లైక్ పీపుల్ ఇన్ 40s 50s దే విల్ హ్యావ్ దిస్ డిజైర్ దట్ ఐ హ్యావ్ టు స్టడీ. చిల్డ్రన్ తోని నేను స్కూల్కి వెళ్తే టీచర్ షుడెంట్ బీ లైక్ దీస్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అని, ఇల్లిటరేట్ అని అనుకోవద్దని ఇలా ఉంటుంది కొంతమంది డిజైర్. సో ఇలాంటి వాళ్ళని కలెక్ట్ చేసి వాళ్ళ అప్లికేషన్స్ మేమే ఫిల్ చేసి వి ఎంకరేజ్ దెమ్ టు ఫినిష్ ద స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్స్. దెన్ వి స్టార్టెడ్ గురుకులాలు. లైక్ పీపుల్ స్లమ్స్ లో ఉంటారు, విమెన్ స్లమ్స్ లో ఉంటారు, దే విల్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫుడ్ ఆల్సో టు ఈట్ ఇన్ దర్ ఓన్ హౌసెస్. సో వీళ్ళని గురుకులాలు పంపిస్తే అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, ఫుడ్ ఫెసిలిటీస్, a place to live, అవన్నీ పెరుగుతాయి. సో అలా మా స్లేట్ అనే ఎన్జిఓని వి స్టార్టెడ్ డూయింగ్. లాస్ట్ ఇయర్ ఐ స్టార్టెడ్ అ న్యూ క్యాంపెయిన్ ఫర్ మెంటల్ హెల్త్ బికాస్ యాజ్ అ మెడికల్ స్టూడెంట్ ఐ వాంట్ టు స్టడీ సైకియాట్రీ ఇన్ ఫర్దర్ coming years. And I think mental health is really important చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో. And I think we can bring down the crime rate, we can bring down female feticide, we can bring down murders through proper mental education అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా రేప్స్ ఆఫ్ కోర్స్ రేప్స్ ఒక ఏజ్ అనేది లేకుండా. ఎగ్జాక్ట్లీ. సో ప్రాపర్ గా మనము నోటీస్ చేసి దిస్ పర్సన్ ఇస్ బిహేవింగ్ ఆడ్, దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ హిస్ మెంటల్ హెల్త్ అని మనం ముందే ఇఫ్ యూ నోటీస్ we can stop many more crimes. That's true. Like very recently the DAV incident. If you would have known that that person is not mentally stable, like he's a pedophile basically. So if you అలాంటిది మనం ముందే కంట్రోల్లోకి తీసుకుంటే చాలా క్రైమ్ రేట్ తగ్గియొచ్చు. సో త్రూ స్లేట్ ఐ ఈవెన్ డూ దిస్. రియల్లీ గ్రేట్. ఎందుకంటే అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అంటారు. అలాంటి చదువుని మీరు ఫ్రీగా ఇస్తున్నారు అంటే చాలా అప్రిషియేట్ చేయాలి. సో రియల్లీ గ్రేట్. తర్వాత ఈ సైకాలజీ గురించి అంటే దీని మీద మీరు స్కూల్స్లో వెళ్ళి కూడా అంటే లైక్ కొన్ని స్కూల్స్ అప్రోచ్ అయ్యి అక్కడ స్టూడెంట్స్ కూడా ఒక 1 hour అలా క్లాసులు తీసుకోవచ్చు. వి యాక్చువల్లీ థాట్ అబౌట్ దట్, కానీ ఒక ప్రాపర్ మీడియం దొరకలేదు మాకు స్కూల్స్ ని అప్రోచ్ అవ్వడానికి. ఒక ప్రాపర్ రీసెర్చ్ పేపర్స్ చేస్తున్నాం మేము సైకియాట్రీలో. లైక్ వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ టు రెడ్యూస్ స్ట్రెస్. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెంటల్ హెల్త్ హైజీన్. ఇప్పుడు మెన్స్ట్రల్ హైజీన్ ఎలానో మెంటల్ హెల్త్ హైజీన్ అని ఉంటుంది. మనం ఇప్పుడు like people who are working from morning 9 to 5 stress ఉంటుంది మన like men especially men they're so stressed and they'll not speak about it about the stress and about the depression. ఇలాంటి వాళ్ళకి ఒక mental health hygiene అనేది ఒక రీసెర్చ్, like what things will help, reading a book, getting a proper massage done, self care, మనకి మనం ఇంపార్టెన్స్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ప్రయారిటీ. సో ఇలాంటిది ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసి ఒక ప్రాపర్ మాడ్యూల్ తయారు చేసి అప్పుడు విల్ ఫర్దర్ గో ఇంటు ద స్కూల్స్ అని యాజ్ అ స్లేట్ ఆర్గనైజేషన్ అనుకుంటున్నాం. ఈ ఆర్గనైజేషన్ నుంచి కూడా కొన్ని అంటే లైక్ బ్రాంచెస్లా పెట్టుకొని సిటీ మొత్తం కూడా మనం చేయగలిగితే సో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది, మంచి రిజల్ట్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదివరకు స్కూల్స్లో వచ్చి ప్రేయర్ అనేది ఉండేది, 10 to 15 minutes ప్రేయర్ ఉండేది. తర్వాత స్పోర్ట్స్ ఎక్కువ ఫోకస్ అంతా కూడా స్పోర్ట్స్ మీద ఉండేది. సో దానివల్ల ఏమైనా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు అదంతా ఏం లేదు, ఎంతసేపు సిలబస్ కంప్లీట్ చేసుకోవటము,
కాంపిటీషన్ లోనే పడిపోతారు. మెయిన్ పేరెంట్స్ ఏంటంటే మా పిల్లాడు వాళ్ళకన్నా ఫస్ట్ రావాలి, వీళ్ళకన్నా ఫస్ట్ రావాలి, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడము. సో అదంతా కూడా తగ్గించినట్టు యాజ్ అన్ ఇండియన్ చైల్డ్ ఏమనిపిస్తుంది, మన దగ్గర ఎక్కువ ఎడ్యుకేషన్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అదే వెరీ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి. బట్ అ పర్సన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బాస్కెట్బాల్ లైక్ క్రికెట్, అది ఎంకరేజ్ చెయ్యం మనం. ఆ టైంలో చైల్డ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అది పేరెంట్స్ మీదే ఉంటుంది జాష్నవి. ఎలా అంటే ఇప్పుడు మన పిల్ల ఉన్నారు, వాళ్ళు ఏ స్ట్రీమ్లో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైక్ మా సన్ ఉన్నాడు, వాడు నేను బై బర్త్ నేను అంటే లైక్ వాడు 18 months వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను. ఏదైనా సాంగ్ వస్తే వాడంతటి వాడు డాన్స్ వేస్తుండేవాడు. నేను గుర్తించాను వీడికి డాన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. దెన్ నేను రెయిన్బో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఒక 300 kidsకి నేను ట్రైనింగ్ ఇచ్చాను. సో అలా ట్రైన్ చేసుకుంటూ వస్తుంది మన పిల్లల్ని. If parents were like you, things will be very easier. మెయిన్ మారాల్సింది పేరెంట్స్ మారితే పిల్లలు ఆటోమేటిక్గా. అలా I started a project called Project Guardian last year for parents, not for children basically. అది ఇంపార్టెంట్ Project Guardian అనేసి. What I did is I collected all these parents. నేను ఒక రీసెర్చ్ పేపర్ పెట్టా, లైక్ గూగుల్ ఫార్మ్స్ ఉంటాయి కదా. సో వాట్ వేర్ దర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దర్ చిల్డ్రన్, అలా ఒక రీసెర్చ్ చేస్తే I realized that parents really need a lot of education in this regard. Okay. You know, how to handle a child in school especially. Parents properly educated unte, it will be very easy for child to grow up and for him to be healthy. Ante kada. For him to make the right decisions in his age. గురుకుల స్కూల్లో జాయిన్ అవటానికి అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? గురుకుల అనగానే ఫర్ ద ఫస్ట్ నేమ్ మనకి వినిపించేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, ఐపీఎస్. అంటే ఆయన ఐపీఎస్ అనే వెరీ బిగ్ పొజిషన్ వదిలేసి జస్ట్ బికాస్ హీ బిలీవ్స్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ పవర్ అనే ఒక్క మోటోతోని హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హిస్ వెరీ బిగ్ క్యాడర్ అండ్ హీ స్టార్టెడ్ యాజ్ అ సెక్రటరీ ఫర్ TSWREIS, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్. అండ్ హీస్ లైక్ అ బిగ్ ఇన్స్పిరేషన్. హీ ఫస్ట్ బికేమ్ అ వెటనరీ డాక్టర్, దాని తర్వాత హీ బికేమ్ అ Harvard graduate, then an IPS. So as a multitasker, I feel like I have to do everything. నాకు అలా అనిపిస్తుంది. Every opportunity. Now I feel like I should become an astronaut. I have this desire of becoming everything. So he's like a big inspiration to me. And when I was in the batch, OPBC batch in Gaulitodi campus, he used to come down almost every month to talk to us personally. He was very busy, chala busy personality because he had lot of work as a secretary of the schools. But he used to come down, talk to us, ask us food lo eman lot unda meeku ledante faculty evaraina nachatleda. When complaints went, ee faculty ila unnaru, he used to take immediate action, talk to them in private. So he was amazing personality, like very powerful. ila and chuste la power radiate avutundi. So he's like a big inspiration to me. Okay, great. Okay, education lo inta topper, అసలు ఈ టైటిల్ విన్ అవ్వాలనేసి ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి నాకు చెప్పింది ఏంటంటే డాక్టర్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి? ఎందుకంటే ఐ థాట్ దట్ ఐ కుడెంట్ డూ, అంటే పీపుల్ నన్ను చూస్తే తిను ఎడ్యుకేషన్కి అని ఒక లేబుల్ వేసేవారు నా మీద. బికాస్ ఐ వాజ్ డార్క్ అండ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ యాక్నే ఇన్ మై టీనేజ్ ఇయర్స్. సో వేరే లైక్ గ్లామరస్ ఫీల్డ్స్ లో దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ ఛాన్స్ మా లాంటి వాళ్ళకి, లైక్ డార్క్ గా ఉన్న వాళ్ళకి. అండ్ దట్ వాస్ కైండ్ ఆఫ్ అ ఛాలెంజ్ టు మీ, లైక్ యూ కాంట్ డూ ఇట్ అంటే అది ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఇమీడియట్లీ నాకు ఛాలెంజ్ అయిపోయింది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ లైక్ ఫస్ట్ MBBS is like security. Let's just achieve that. అది అయిపోయిన తర్వాత let's see where I can go. And for a very long time there was this criteria, height criteria ఉండేది modeling లో. Like they only select tall people. And I was 5'3", hardly 5'3". చాలా difficult task అది. But then research, YouTube videos ఇవన్నీ, and change in the pageant industry also. ఇప్పుడు more inclusivity, plus size models ఉంటారు, ఇప్పుడు short models ఉంటారు, type models, మొత్తం మారిపోయింది. That's when I took my opportunity, I grasped it and I went for it. ఇప్పుడు డార్క్ కలర్ ఎక్కువ సెలెక్ట్ చేస్తారు, ఆ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ మోడలింగ్ లో కూడా కనిపిస్తుంది. కానీ నాట్ దట్ మచ్, బట్ ఎస్ ఆ రికగ్నిషన్ వచ్చింది. ఆ డార్క్ పీపుల్ అనే దానికి అలా ఉండదు, దే హ్యావ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్. అలా ఐ జస్ట్ వాంటెడ్ టు లైక్ ప్రూవ్ పీపుల్ రాంగ్ దట్ జస్ట్ బికాస్ ఒక పర్సన్ డార్క్ ఉండడం వల్ల, షార్ట్ ఉండడం వల్ల, ఇట్ డజంట్ డిఫైన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ దే షుడ్ చూస్. అండ్ మోర్ ఓవర్ దెర్ ఇస్ దిస్ వెరీ
ఒక స్టీరియో టైప్, ఒక ప్రెజుడిస్ ఉండేది, మోడల్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు. మోడలింగ్ ఇస్ థాట్ టు బి అ వెరీ లో లయింగ్ ప్రొఫైల్ అని పీపుల్ జడ్జ్ చేస్తారు. డాక్టర్ అంటే డాక్టర్, మోడల్ అంటే ఓకే మోడల్. సో ఐ వాంట్ బ్రేక్ దిస్ బ్యారియర్ బిట్వీన్ ప్రొఫెషన్స్. అ పర్సన్ క్యాన్ బి ఎనీథింగ్, కానీ వాళ్ళ రెస్పెక్ట్ చేంజ్ అవ్వద్దు. ఒక స్యూవేజ్ వర్కర్ అయినా, ఒక క్లీనర్ అయినా, ఎవరికైనా అందరికి ఈక్వల్ రెస్పెక్ట్ రావాలి. సో ఆ ఫియర్ ఉండేది నా లోపల, నేను మోడలింగ్ చేస్తే పీపుల్ నాకు రెస్పెక్ట్ ఇవ్వరేమో, బికాస్ వీ హ్యావ్ టు వేర్ షార్ట్ క్లోత్స్. సో మన దగ్గర ఒక జడ్జ్మెంట్ ఉంటుంది, షార్ట్ క్లోత్స్ స్లీవ్లెస్ వేసుకుంటే. సో ఇవన్నీ నేను ఫేస్ చేసి, there were kind of fears inside me that people might not like me if I wear sleeveless or short dress. Adi anta nenu overcome chesi, no, my respect will not change just because I wore a short dress. No, world is changing. We should be more accepting of women. No, we should let them choose whatever they want to wear, whatever they want to do as a person. ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నా అది పెద్దగా వి షుడెంట్ జడ్జ్ దెమ్. సో ఆ ఫియర్స్ అన్ని ఓవర్కమ్ అవ్వనీకి దిస్ వాజ్ మై ఫస్ట్ స్టెప్, పాజెంట్రీ. గ్రేట్. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఒక డ్రీమ్, మనము క్రౌన్ విన్ చేయాలి అనేసి అనుకుంటారు, కానీ పాపం అంతవరకు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచించినట్టు నేను డార్క్ ఉన్నాను, నేను అందంగా లేను, నేను వెళ్ళలేనేమో అన్న ఆ ఫియర్ తోటి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. బట్ యూ అచీవ్డ్ ఇట్. Really great. It took lot of support from my parents also. My mom was not convinced because tanaki kuda undedi fear, ee same fears undedi, but in the end she was like I ante she gave up into these fears. She became a professor, but she was like fine, go for it, but be careful. Always cheptadi be careful wherever you go. You know, predators untaru in this industry, so always be careful and see that you will not lose your respect అని. అంతే కదా, రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అసలు మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ఎదుటి మనిషికి మనం ఛాన్స్ ఇవ్వద్దు, మనం డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ మాత్రం మనం ఇవ్వకూడదు. సో రియల్లీ గుడ్. ఇలా అంటే ప్రతి ఆడపిల్ల వెళ్ళాలి అని కోరుకుంటుంది. సో అలాంటి పిల్లలకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రాపర్గా రియాలిటీలో ఉండి ఆలోచించాలి. బికాజ్ ఇదే డెసిజన్ నేను ఒకవేళ యాజ్ అ మెడికల్ స్టూడెంట్గా తీసుకొని ఉండకపోయి ఉంటే, ఇఫ్ ఐ వేస్టెడ్ అ లాట్ ఆఫ్ మై టైమ్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ రాంగ్ డెసిజన్. అట్ 17-18 తీసుకొని ఇఫ్ ఐ డెంట్ సక్సీడ్, ఐ వుడెంట్ హ్యావ్ దిస్ డాక్టర్ బిహైండ్ మీ, అ సెక్యూరిటీ. సో ఉంటుంది మనకి డిజైర్, బట్ ప్రాపర్గా రియాలిటీలో ఉండి ఆలోచించాలి. అట్ దిస్ పాయింట్ ఇస్ దిస్ ద రైట్ డెసిజన్ ఫర్ మీ. అండ్ ఇఫ్ యూ థింక్, నీ లోపల నీకు ఆ నమ్మకం ఉంటే, యూ గో ఫర్ ఇట్. కన్విన్స్ యువర్ పేరెంట్స్. No, we have that strength. I think every woman has that strength. If she dreams of something, ఇప్పుడు అవ్వకపోవచ్చు, but through the years she can achieve it if she really puts her mind and heart into it. So if you really dream of it, if you really think that this is what you want to do, this is what you want to be, go for it. Don't listen to anybody. మామ ఇలా అంటారు, అత్త అలా అంటారు, చాలా ఉంటుంది హెడ్ లో. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు. Even I had that fear. Even now I still kind of, you know, get those messages from my relatives. Okay. No, what is that you're doing? You're a doctor. You're not supposed to do this. And my mother really encourages me into, like, you know, ignoring their opinions. So I think go for it. Just believe in yourself. Good. అసలు ఈ పేజెంట్కి వెళ్ళాలి అంటే ఇది కాస్ట్లీ అఫైర్ అని కొంతమంది అనుకుంటారు. తర్వాత ఈ హెల్త్ వైజ్ కూడా ఒక ట్రైనర్ ఉండాలి ఇవన్నీ అంటుంటారు కదా, అసలు ఇదంతా నిజమేనా ఈ ఫీల్డ్లో? ఇప్పుడు మనం వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎరా ఆఫ్ ఇంటర్నెట్. ఒక్క వన్ గూగుల్ సర్చ్ అవే యూ హ్యావ్ ఆన్సర్స్ టు ఎవ్రీథింగ్. హెల్త్ కేర్, జిమ్, ఎవ్రీథింగ్, యూట్యూబ్ వీడియోస్. సో అఫ్ కోర్స్ it requires some amount of money, for sure. అందుకే నేను చెప్పాను, లైక్ పీపుల్, ఇఫ్ యూ ఆర్ ఇండిపెండెంట్ ఇనఫ్, ఒక వర్క్ చేసి కలెక్ట్ ద అమౌంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ దెన్ గో ఫర్ ఇట్. అండ్ దెన్ pageantryలో వీ హ్యావ్ some institutes, like they give scholarship educations. Yeah, for people who are really talented, ఇలాంటి వాళ్ళకి స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. వీ హ్యావ్ వన్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ, నిఖితా తన్వాని అనేసి. షీ ఈజ్ బేసికలీ మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విన్నర్. షీ హ్యాస్ హర్ ఓన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ, కాంకర్ అని. షీ గివ్స్ స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో పీపుల్, ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ రియలీ వాంటెడ్ ఫ్రమ్ యువర్ హార్ట్, యూ కెన్ అప్లై ఫర్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో మనీతోని అసోసియేటెడ్ ఉంటాయి, బట్ ఇఫ్ యూ ఆర్ రియలీ టాలెంటెడ్, ఐ డోంట్ థింక్ మనీ ఈజ్ అ బ్యారియర్. ఓకే, అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో గుడ్.
ఈ P&I టైటిల్ ఏంటి, ఒకసారి దాని గురించి So, ఎక్స్ప్లెయిన్ చేయి. P&I అంటే Pageant and Innovation Magazine. Okay. This was a platform that was started by Malik. Malik ane is a very inspiring personality అనిపిస్తుంది నాకు, because at a very young age he started this platform and it is like a media house for pageants. So very strongly representation, inclusivity, like brown people, plus size people, ఎవరికైతే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ స్టోరీస్ చెప్పడానికి ఆపర్చునిటీస్ ఉండవో ఈ pageant magazine platform మీద నుంచి they can like reach out to the public. So P&I magazine is the India's first pageant magazine, and it was started by Malik, and it is like a big platform for all the pageant aspirants basically. If you want to tell out your story, because you do not fall into the criteria of that beautiful, tall, fair woman. So alanti struggling stories ni P&I magazine through he'll publish out into the crowd. ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ టైటిల్ కోసం టోటలీ ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ ఈచ్ ఫర్ వన్ స్టేట్ అనుకున్నట్టు 27 మెంబర్స్. సో మిస్ కేటగిరీలో 27 మెంబర్స్ ఉన్నారు. బట్ ఈ టైటిల్ అనేది 4 కేటగిరీస్, మిస్, మిస్సెస్ ఎలైట్, ఇంకో డివోర్స్డ్ వాళ్ళకి ఇంకో కేటగిరీ ఉంటుంది. లైక్ ఇట్ ఈస్ అ వెరీ ఇంక్లూజివ్ platform, queen of the world anedi. Miss is for people who are not married and who are young. Misses is for like people who are married but they come under the 30 to 50 category. Elite ane vallu 65 category varaku. So మేము కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా వెళ్ళొచ్చు. I'll totally okay support you next year. Okay, thank you. So miss ane vallu MS ane vallu divorced category. సో దీస్ ఆల్ యాక్చువల్లీ ఒకటే టైటిల్ ఉంటుంది. ఇది అన్ని కేటగిరీస్ కి కలిపి ఒకటే టైటిల్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ లైక్ 60 పీపుల్ వేర్ కంపీటింగ్ ఫర్ దిస్ టైటిల్. అంటే నేను ఒక టైటిల్ కి వెళ్ళాను, బట్ సాధించలేకపోయినా ఐఎమ్ ద ఫైనలిస్ట్ అన్నమాట శ్రీమతి సిల్క్ దాంట్లో. ఓకే, ఐ థింక్ అందరం ఏమనుకుంటామంటే ఒకసారి పార్టిసిపేట్ చేసి మనం విన్ అవ్వకపోతే లెట్స్ జస్ట్ సెట్ బ్యాక్ అని. వై డోంట్ యు గో ఫర్ నెక్స్ట్ ఇయర్? ఐ విల్ ట్రై. Go for next year. I will take your advice and all that. I think you are like perfect. Oh, thank you. Go for it. Okay, Jashnavi, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అనేది చిన్నప్పటి నుంచి నేను బుక్స్ చాలా చదివేదాన్ని, నావెల్స్. కానీ ఆఫ్టర్ దట్ టైం దొరికేది కాదు నావెల్స్ కి. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐ వాచ్ వన్స్ ఇన్ అ వైల్, ఐ వాచ్ సిరీస్. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇంగ్లీష్ కామెడీ సిరీస్. And then I like to draw, sketch with pencil sketching and all. And I like to paint also. So these are my hobbies. Basketball కాకుండా, basketball, dancing కాకుండా, these are like other hobbies I have. ఏమన్నా మూవీలో ఆఫర్ వస్తే యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ అయినా? అంటే మూవీలో ఆఫర్ ఆల్రెడీ ఒకటి వచ్చింది, బట్ ఐ థింక్ యాజ్ అ డాక్టర్ గా ఫస్ట్ నాకు ప్రిఫరెన్స్ డాక్టర్. బట్ అఫ్ కోర్స్ ఐ విల్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ ఇట్ ఇఫ్ మై రిప్రజెంటేషన్ దేర్ విల్ ఇన్స్పైర్ సమ్ చైల్డ్, ఉమెన్ ని ఇన్స్పైర్ చేసే ఒక రోల్ వస్తే ఆబ్వియస్లీ ఐల్ గో ఫర్ ఇట్. తర్వాత ఉమెన్కి ఎస్పెషల్లీ ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ చేస్తుంది కూడా ఎవరైతే ఉమెన్ కానీ మెన్ కానీ సొసైటీకి వాళ్ళ సర్వీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ కోసం చేస్తున్నాం మేము ఇది. సో కొంతమంది ఉమెన్ కూడా చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అలా మా రెయిన్బో ఛానల్ ద్వారా ఎనీ మెసేజ్ టు ది పబ్లిక్, ఉమెన్ అండ్ పబ్లిక్? I think believe in yourself. And once మీ మీద నీకు నమ్మకం ఉండి ప్రాపర్గా డెడికేషన్ పెడితే ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఇంకోటి ఏంటి, నేను ఎందుకు నమ్ముతానంటే అందరూ దేవుడు అంటారు కదా. ఫర్ మీ దేవుడు, గాడ్ ఇస్ యూనివర్స్, ఆల్ ద ఎనర్జీస్ వీ హ్యావ్ అరౌండ్ అస్. అండ్ ఇఫ్ వీ రియల్లీ వాంట్ ఇట్, డిజైర్ ఇట్ ఫ్రమ్ అవర్ హార్ట్, అంటే నాకు నిజంగా ఇది కావాలి, ఇప్పుడు నువ్వు డిసప్పాయింట్ అయిపోయి ఇప్పుడు వదిలేసిన అట్ సమ్ పాయింట్ ఇన్ ఫ్యూచర్ దట్ విల్ కమ్ టు యూ. ఆ ఆపర్చునిటీ మనకు వస్తుంది. అది వచ్చినప్పుడు యూ షుడ్ నెవర్ మిస్ దట్ ఆపర్చునిటీ. ఫర్ ఎవర్ లేదంటే ఆ రిగ్రెట్, ఆ గిల్ట్ ఉండిపోతుంది. సో యూ కెనాట్ లివ్ విత్ దట్ గిల్ట్ అండ్ రిగ్రెట్. ఇఫ్ ఐ డెంట్ డూ దిస్ వెన్ ఐ వాస్ 30, ఐ కాంట్ టెల్ లైక్ అప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చి నేను చేయలేదు కాదు, నాకు ఆపర్చునిటీ వచ్చి నేను చేశాను, నేను గెలిచా. దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్, దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్ఫిడెన్స్. సో ఐ థింక్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, be confident. Confidence is the key to success. Be confident and go for it. ఒక క్వశ్చన్ అడగటనే మర్చిపోయాను, యాక్చువల్గా ఇది మిడిల్లో అడగాల్సింది. ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా నీకేది కావాలన్నా అది మమ్మీ డాడీ నీకు ఇచ్చారు,
నువ్వు ఆ స్ట్రీమ్లోకి వెళ్ళావు, లైక్ స్పోర్ట్స్ అనుకో లేకపోతే పేజెంట్ అనుకో వాట్ ఎవర్, అంత సక్సెస్ఫుల్గా వెళ్ళావు కదా, ఏదైనా నీ లైఫ్లో ఒక బాధ ఏదైనా కలిగించిందా? బాధ కలిగించిందంటే ఐ లాస్ మై గ్రాండ్ ఫాదర్ వెరీ రీసెంట్లీ. ఓకే. And as a medical student ga, I don't know if I can accept this, but it was because of medical negligence. ఇది ఒక టర్మ్ ఉంటుంది, మెడికల్ నెగ్లిజెన్స్ అని. ఏంటంటే చిన్న మిస్టేక్ అయిన డాక్టర్ సైడ్ నుంచి చాలా డ్రాస్టిక్ డిఫరెన్సెస్ వస్తాయి. అండ్ నేను యాజ్ అ మెడికల్ స్టూడెంట్ గా చూసినప్పుడు లైక్ దిస్ ఇస్ మై కమ్యూనిటీ, వీఆర్ డాక్టర్స్, వీఆర్ నాట్ సపోజ్ టు డూ మిస్టేక్స్ లైక్ దిస్. కానీ అది అయిపోయింది. అండ్ ఐ లాస్ మై గ్రాండ్ ఫాదర్. My grandfather was a single parent for my dad. Like they were really close. So single parent, a connection, a bonding. For me also it was very close. Chala close. So it was very sad. Entante medical negligence anedi as a doctor ga we should be very careful. Elanti medicines istunam patients ki, elanti care istunnam manamu. Adi on point lo ledu ani chusesariki I really felt bad. Like there's nothing in our control akkada point. I was just a patient's attender. I was not a medical student there. I can't speak out. So that was really sad. బాగా సంతోషం ఇచ్చిన ఎనీ ఇన్సిడెంట్? I think this title, winning this title at that point, I guess, yeah, that was అంటే అప్పటికి మెయిన్ విన్నర్స్ ఉంటారు కదా, మెయిన్ విన్నర్స్ ని డిక్లేర్ చేసేసారు. దిస్ ఇస్ అ సబ్ టైటిల్ ఫర్ అ స్టోరీ, ఫర్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఇన్ఫ్లుయెన్షియల్ క్వీన్ అంటే ఆ స్టోరీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా, పబ్లిక్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని. సో మెయిన్ విన్నర్స్ ని వాళ్ళు చెప్పిన తర్వాత I was really happy that I'm not the main winner, because I know that I had to work inka hard. Inkoka pageant ki nenu vellali. Okay. And this is not like a small pageant. Femina Miss India ki nenu vellali. Okay. It is a very bigger times వాళ్ళు hold చేస్తారు pageant ni. So I was like, let's do this. Like I have another opportunity to make it big this time. Okay. But then when I heard about this title, it was the right kind of title. The story I want to tell. The influence I want to make on people. Okay. To inspire some young girl who thinks that she's dark and she cannot go into this glamorous field. Yeah. So this title is my medium to reach them, to reach the public, to tell them my story. And as a Dalit woman, it's very difficult, because we are always told you have reservations. You're not capable of doing it. You get it only because of your reservations and stuff. I've heard it. Because medical field lo chala, but pageantry there is no reservation. I still made it. There is no reservation. నీ కష్టానికి ఫలితం అది. It is pure fruit of my hard work. అందుకే అది విన్ అయినప్పుడు I was like, yes, I deserve this. కొన్నిసార్లు మనం డిజర్వ్ అవ్వకపోయినా మనకి విక్టరీ వస్తుంది, అప్పుడు అంత ఆనందం ఉండదు. బట్ ఇక్కడ I worked hard and I deserved every bit of this title. That too దళిత మహిళ. అది ఇప్పుడు ఇంకా కూడా స్టోరీ as Dalit woman it went out. That's true. So I thought that I deserved it. ఈ పేషెంట్ అనేది ఏంటంటే హై సొసైటీలో వాళ్ళే వెళ్ళగలరు, మనం వెళ్ళలేము అనేది చాలా ఉంది సొసైటీలో. సో దాన్ని కాదు అని ప్రూవ్ చేసి చూపించామంటే రియల్లీ గ్రేట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Thank you so much. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. Thank you so much. మీరు మమ్మల్ని పిలిచినందుకు. This is like a very nice medium to reach a big public, big audience, to tell my story out. ఆ ఆపర్చునిటీ అందరికీ దొరకదు. So I'm so grateful, for getting this opportunity. Thank you so much. Thank you so much. Thank you.